2017లో జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యోలో తకహిరో షిరైషి అనే వ్యక్తి తన అపార్ట్మెంట్లోని 9 మందిని అత్యంత పాశవికంగా మర్డర్ చేసిన ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. నాటి నుంచి అతడు ట్విట్టర్ కిల్లర్గా సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యాడు. తాజాగా అధికారులు అతడికి మరణశిక్ష విధించారు. తకహిరో చంపిన వారిలో 8 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ఘటనపై జరిపిన విచారణలో భయానక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు చంపిన 9 మంది సోషల్ మీడియాలో వారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. వివిధ సందర్భాలలో వారు సూసైడ్ పోస్టులు పెట్టడాన్ని తాను గమనించినట్టు నిందితుడు చెప్పాడు. సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా బాధితులను సంప్రదించి వారు చనిపోవడానికి సహాయం చేశానని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. వారు చనిపోవాలని అనుకున్నందుకే 8 మంది మహిళలు సహా ఓ వ్యక్తిని చంపినట్లు తెలిపాడు. అయితే నిందితుడు 8 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. మృతుల్లో టీనేజర్లు కూడా ఉన్నారు. మర్డర్ చేసిన తర్వాత వారి శరీరాలను ముక్కలుగా నరికి బాక్సుల్లో పేర్చి పెట్టాడు. ఈ భయానక హత్యలతో అతడు ట్విట్టర్ కిల్లర్గా సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. కేసు దర్యాప్తు అనంతరం 2020లో షిరైషికి అక్కడి అధికారులు మరణశిక్ష విధించారు. జపాన్లో విధిస్తున్న మరణశిక్షలను రద్దు చేయాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో 3 ఏళ్లుగా ఉరిశిక్షలు విధించడాన్ని అక్కడి అధికారులు నిలిపివేశారు. 3 ఏళ్ల తర్వాత శుక్రవారం టోక్యో డిటెన్షన్ హౌస్లో షిరైషిని ఉరి తీసినట్లు అధికారులు వెల్లడించారు. అతడికి ఉరిశిక్ష అమలు చేసే వరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు.